అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్. ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి, అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి, ఏ రకాలకి సేల్స్ ఉంది, మూవ్మెంట్ ఎలాగుంది, ఎక్కువగా ఏ రకాలు కొంటున్నారు, ధరల ప్రభావం ఏమన్నా మిర్చి ధరల ప్రభావం పెరిగినాయా అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకోవాలంటే ముందు డేట్ చూద్దాం, తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం. డేట్ చూస్తే జూలై 22, 2026 ఈరోజు బుధవారం. బయట నుంచే సరుకులు అయితే 12,150 బస్తాలు వచ్చినాయండి మార్కెట్ యార్డ్కి. బయట ఏసీల నుండి అటు కర్ణాటక వైపు కానీ, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, తెలంగాణ వైపు, ఇటు గుంటూరు వైపు ఏసీల నుండి దగ్గరగా 12,150 వస్తే శాంపిల్స్ కూడా ఒక 20,000 పైన అయితే అమ్మకాలకు పెట్టడం జరిగింది. ఏదైనా 30 నుంచి 40. సరే, ఈరోజు ఎట్లా మార్కెట్ ధరలు జరిగినాయి, ఏ రకాల డిమాండ్ ఉంది, ఏ రకాలు ఏ విధంగా ఉందని ఇంకా లేట్ చేయకుండా చూద్దామండి. చూసే ముందు రైతు సోదరు చెప్పేదేం లేదు, లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. ఇంకా విషయాలకు వెళ్తే మార్కెట్ మూవ్మెంట్ అయితే అన్ని రకాలకు కూడా బాగానే ఉంది. ఒక తేజాకి తప్పితే మూవ్మెంట్ బాగుంది. కొద్దో గొప్ప ధరలు కూడా పెరగడం జరిగింది. బ్యాడిగి రకాలకు కానీ, అటు నాటు రకాలు స్టడీగా ఉన్న కొన్ని క్లాసిక్ లాంటి వాళ్ళకి, ఆర్మూర్ లాంటి ఆ సీడ్ రకాలకి కొంచెం మూవ్మెంట్ అయితే బాగుందండి. ముందు మనం సీడు రకాలు చూస్తే డీడీ 341 ఈ రెండు రకాలు కూడా మార్కెట్లో 200 నుంచి 250 రూపాయలు, అంటే 20,000 నుంచి 25,000 జనరల్ జరుగుతుంది. సుపీరియర్ అయితే 255 రూపాయలండి. 25,500 అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. డిమాండ్కి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఒక విధం చెబుతుంటారండి, ఎప్పుడైతే మార్కెట్లో కొన్ని రకాలు మిర్చి రకాలు ఎన్నైనా కావచ్చండి, రకాలకు సంబంధించి క్వాలిటీలు కనపడకుండా ఉంటాయో, క్వాలిటీలు కనపడినప్పుడు మార్కెట్ ఆర్డర్లు వచ్చినప్పుడు డిమాండ్కి అయితే ఉంటుంది. కొంచెం మూవ్మెంట్ అయితే బాగుందండి. బ్యాడిగి రకాలకు కూడా, సీడ్ రకాలకు కూడా ఇవాళ 341 కానీ, డీడీ కానీ 20,000 నుంచి 25,000 జనరల్గా జరిగితే ఇంకొక 5 రూపాయలు. ఎందుకంటే రూపాయి పెరిగినా, 2 రూపాయలు పెరిగినా, ఎంత పెరిగినా మీ కళ్ళ ముందు ఉంచుతున్నా కాబట్టి మార్కెట్ క్వాలిటీ ఉంటే 255 రూపాయలు జరుగుతుందండి. నెంబర్ 5 కూడా 20,000 నుంచి 25,000 దాకా జరుగుతుంది. తర్వాత మనకి బ్యాడిగి రకాలు 355 బ్యాడిగి బాగా షార్టేజ్ కాబట్టి వ్యాపారస్తులు వెతుకుతున్నారండి. అందుకని కొన్ని మిర్చి రకాలకి డిమాండ్ అని చెప్పేసి తమ్మేలు పెడతాం కూడా జరిగింది. 22,000, 23,000 కానించి మొదలై 28,000, 28,500 355 బ్యాడిగి జరుగుతుందండి. సేల్స్ పరంగా బాగుంది. సిజంటా కూడా ఒక స్టెప్ ముందుకేసింది, బాగుంది. సిజంటా బ్యాడిగి కూడా దేశవాళీ అయితేనే, కర్ణాటక వైపు, రాయచూరు వైపు కాదండి. దేశవాళీ అయితే 24,000 కానించి 24,500 జరుగుతుంది. 5531 సిజంటా బ్యాడిగి, 355 బ్యాడిగి బాగుంది. సిజంటా బ్యాడిగి కొద్దిగా మూవ్మెంట్ పెంచుకుంది. అంతకుముందు స్టడీగా ఉన్నది. ఇంకా స్టడీ మార్కెట్ 2043 స్టడీ 2043 కూడా ఇక్కడ మనకి చాలా తక్కువ అండి కనపడుతుంది. ఎక్కువ కర్ణాటక వైపు వెళ్తున్నాయి. మార్కెట్ బాగుందని ఇక్కడ మాత్రం 30,000 నుంచి 36,000 దాకా జరుగుతుంది. బ్యాడిగి రకాలు, సీడ్ రకాలు సేల్స్ పరంగా ఏ విధంగా ఉంటే 34 స్టడీ మార్కెట్టేనండి. 20,000 కానించి మొదలై 28,000 దాకా జరుగుతుంది. 334 20,000 కానించి మొదలై 28,000 దాకా జరుగుతుంది. ఇంకా మనం తేజ మార్కెట్లు ఎక్కువగా కనపడుతున్నాయి. తేజ మిర్చి రకాలు ఇవి కూడా స్టడీ మార్కెట్లో కానీ క్వాలిటీలు లేవు. క్వాలిటీ ఉంటే 22,000 మార్కెట్ జరుగుతుంది. 20 డీలక్స్ క్వాలిటీలు 22,000 మార్కెట్ జరుగుతుంది. ఎక్కువగా సేల్ పరంగా చూసుకుంటే 18,000 నుంచి 21, అక్కడి నుంచి 21,000 కాడి నుంచి 21,500, 21,700, 800, 22,000 అంక అనేది రేరు, అక్కడక్కడ మాత్రం కనబడుతుంది. ఇంకా దీనికి తోడు రోమి 26 కూడా మార్కెట్ బాగుందండి. అడుగుతున్నారు 21,500 జనరల్గా జరుగుతుంటే అక్కడి నుంచి క్వాలిటీ ఉంటే 21,600, 700, 21,800, 22,000 పడ్డా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ మూవ్మెంట్ బాగుంది, సేలు బాగుంది. క్వాలిటీ ఉన్న మిర్చికి బిఎఫ్లు, సిఎఫ్లు, లేటేసీలు కొంచెం రంగు తక్కువ రకాలకి సేల్ తక్కువ ఉన్న, మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. మిగతా రకాలు ఈ సంవత్సరం క్వాలిటీ ఉన్న మిర్చికి మార్కెట్ అయితే అన్ని విధాలుగా బాగుంది. కొంత వాతావరణ పరిస్థితులను కూడా చెప్పొచ్చు. దానితో రైతులు కూడా సరుకులు పెడతలేదు కాబట్టి పెట్టకపోవటం వల్ల కూడా కొంచెం మూమెంట్ వ్యాపారస్తులకు దొరక్క, ఏదైనా ఇంతకుముందు కూడా చెప్పానండి, వ్యాపారాలలో పోటీ అనేది చాలా, ఒకలాటు కోసం ఒకళ్ళు ఇద్దరు తిరిగేది వేరు, ఒకలాటు కోసం
ఒక మిర్చి రకం కోసం క్వాలిటీ ఉంటే 10 మంది అడిగేది వేరు. దీంట్లోనే మనకు మార్కెట్ అర్థమవుద్ది. మార్కెట్ కూడా తిరిగి మొత్తం చూసినప్పుడు మీ కళ్ళను ఉంచుతున్నాను. ఈ రకంగా ఉంది. షార్క్ మాత్రం స్టడీ మార్కెటే. అటు 18,000 కానించి 21,000 దాకా మార్కెట్ జరుగుతుంది. ఏదైనా సన్నకత్తు ఉంటే 200-300 పెరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తేజాలు ఇట్లా, నాటు రకాలు అట్లా, బ్యాడిగి రకాలు అట్లా, సీడ్ రకాలు ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు బంగారం చూసుకుంటే అటు 20,000 కానించి మొదలై 25,000 దాకా జనరల్గా జరుగుతుందండి. క్వాలిటీ ఉన్న మిర్చికి 25,500 జరుగుతుందండి మార్కెట్లో. ఇది కూడా సీడు రకాలతో పాటు పోటీ పడుతుందండి. బంగారం కూడా, బుల్లెట్ కూడా 20,000 కానించి 24,000 మామూలుగా జరిగితే, సుపీరియర్ అంటే నెంబర్ 1 ఉన్న క్వాలిటీ అడుగుతున్నారు కాబట్టి ఏదైనా అది కూడా కొంచెం 24,200, 300 ఆ విధంగా జరుగుతుంది. 5 రూపాయలు జరిగిద్ది కూడా. క్వాలిటీ ఉన్న మిర్చి కావాలా. ఏ రకానికైతే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కానీ ఆర్డర్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది దూకుతుంటుంది. 200 నుంచి 300, 500 పెరుగుతుంటుంది కూడా. ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనకి 273 కుబేరా కూడా 20,000 కానించి 24,000, 24,000 జరుగుతున్నాయి. ఇవి కూడా కొంచెం సీడ్ రకాల టైప్ కూడా మూవ్మెంట్ బాగానే ఉంది. మొన్నటిదాకా సీడ్ రకాలు కూడా అట్లా స్టడీగా ఉన్నా కొంచెం మూవ్మెంట్ వచ్చింది. మూవ్మెంట్ రావడం కారణం కూడా క్వాలిటీ లేకపోవటం, అక్కడక్కడ ఉండటం, పోటీ పడటం, 200-300 నుంచి 500 దాకా పెరగడం జరుగుద్ది. 273 కుబేరా కూడా 24,000 జరుగుతుంది మార్కెట్. సుపీరియర్ అయితే 200-300 పెంచు. ఇంకా మనకి క్లాసిక్ కానీ, టాప్ గన్ను ఇవి కూడా అటు 34లతో మిక్సింగ్ అవుతున్నాయి కాబట్టి 34కి మిక్సింగ్ క్వాలిటీలు కాబట్టి ఇవి కూడా టాప్ గన్ను, గణేష్ ఆర్మూరు ఇవన్నీ కూడా ఇవి కూడా 23,000 నుంచి 24,000 దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ 34 టైప్లో మిక్సింగ్ క్వాలిటీ కావాలి, క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ ఉంటేనే క్వాలిటీ దగ్గర ధర మార్కెట్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంకా మనకి ఆర్మూర్ కూడా మూవ్మెంట్ జంప్ అయింది, కొంచెం మూవ్మెంట్ వచ్చింది. 18,000 కానించి 21,000, 21,500 జరిగిన మార్కెట్ 22,000 కూడా జరిగింది. 1-2 లాట్లు కూడా కొద్దిగా 22,200 ఆ విధంగా కూడా జరిగింది. నేను మచ్చుల టయానికి మూవ్మెంట్ అయితే ఒక్కోసారి అనుకోకుండా బ్యాడిగి రకాలకు ఒక విధంగా, సీడ్ రకాలకి అట్లా జంప్ అవుతుంటుంది మార్కెట్ పొజిషన్ బట్టి ఆర్డర్లు వచ్చినప్పుడు. ఈ విధంగా అయితే మార్కెట్ ధరలు ఉన్నాయండి. ఏదైనా మూవ్మెంట్ అన్ని రకాలకి బాగానే ఉంది. సీడ్ రకాలు కానీ, బ్యాడిగి రకాలు కానీ, నాటు రకాలు కానీ, తేజ రకాలు కూడా ఎక్కువగా సేల్ పరంగా 18,000 నుంచి 21. ఇది మాత్రం కొంచెం అటు ఇటుగా కొట్టుమిట్టాడుతుంది. ఎరుపు రకాలు ఇది తాలు కూడా అటు 334 తాలు, తేజ తాలు, సీడ్ తాలు, నాటు రకాలు, తేజ రకాలు ఇవన్నీ కూడా 10,000 కానించి 15,000. సుపీరియర్ బాగా మంచి రంగులు ఉన్న తాలు అయితే 15,500 ఆ రేంజ్లో నడుస్తున్నాయి. మార్కెట్ అయితే అన్ని విధాలుగా టోటల్గా సేల్ పరంగా బాగుందండి. క్వాలిటీ ఉండాలే కానీ మూవ్మెంట్ కూడా కొద్ది గొప్ప పెరిగింది. అన్ని రకాలు కూడా బాగానే ఉంది. ఇవ్వండి కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.